దురదృష్టవశాత్తు సమాజంలో జరిగే అఘాయిత్యాల మీద వీళ్ళు ఆ కాన్సెప్ట్ మీద ఒక పోరాటం లాగా తీసిన సబ్జెక్ట్ అనిపిస్తుంది. అంతేనా డైరెక్టర్ గారు? అదే ఈ టీంలో వాళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి అలాంటి కాన్సెప్ట్స్. కంటెంట్ బాగుండాలి బ్రదర్. ఈరోజు పరిస్థితి కంటెంట్ బాగుంటే ప్రొడ్యూసర్కి కాసుల వర్షం డెఫినెట్గా కురుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న సినిమా రిజల్ట్స్ చూస్తే అటు కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజ్ అయింది లాస్ట్ మంత్లో, 4 వారాలు అయినట్టుంది. అది మంచి కలెక్షన్స్తో మంచి ప్రేక్షకాదరణ పొందింది. చిన్న సినిమా అది కూడా. అలాగే నిన్న మొన్న ఒకటి మన ఆయ్ అనే ఒక సినిమా చాలా పెద్ద హిట్ అయింది సినిమా. అది ఎక్కడన్నా కూడా ఆ సినిమాని గురించే మాట్లాడుతున్నారు. మరి దానితో రిలీజ్ అయిన పెద్ద సినిమాలతో పోటీగా ఆ సినిమా కలెక్షన్స్ కనపడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే కంటెంట్ బాగుంది. కంటెంట్ బాగుంది కాబట్టి ఇవాళ వాళ్ళు కాసులు వర్షం కురిపించుకుంటుంది ఆ సినిమాకి. అలాగే మీ కంటెంట్ బాగుంటే డెఫినెట్గా మీకు కూడా మంచి జరిగిద్ది. అయితే ఇప్పుడు మేము కష్టపడ్డాం అని దీంట్లో పనిచేసిన వాళ్ళు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చెప్తున్నారు కదా బ్రదర్. మీరు పనిచేసిందంతా మీరు ఎలివేట్ అవ్వడానికి కష్టపడుతున్నారు. మీరు ఎవరిని ఉద్ధరించడానికి కాదు, మీరు ఎలివేట్ అవ్వడానికి కష్టపడుతున్నారు. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు డిజిటల్ మీడియా మన ముందుకు వచ్చింది. మన సినిమాను మనం ప్రమోట్ చేసుకోవడానికి గతం కంటే గొప్పగా అవకాశాలు ఉన్నాయి. మీరు అందరూ మీ సెల్ ఫోన్ల ద్వారా కనీసం ఒక్కొక్కరు 10,000 మంది కన్నా మీకున్న సర్కిల్లో అలా మీ సినిమాని మీరే ప్రమోట్ చేసుకోవాలి. రిలీజ్ దాకా మీరు ప్రేక్షకుల దాకా సినిమా తీసుకెళ్ళగలిగితే, మీరు గొప్ప సినిమా తీసుంటే డెఫినెట్గా ప్రేక్షకుడు అనేవాడు సినిమా బాగుంటే చూస్తాడు. అంతేగాని మనం ఎవరి మీద బురద చల్లడం అనవసరం ఇంకా. ఎందుకంటే నేను గత 2-3 నెలల నుంచి మరీ చూస్తున్నా, సినిమా బాగుంటే డెఫినెట్గా నాకు అసలు ఆ కమిటీ కుర్రాళ్ళు ఏంటి, ఇప్పుడు హాయ్ సినిమా ఏంటి చూస్తున్నాం కదా, మరీ నాకు ఛాలెంజ్లా అనిపిస్తుంది చిన్న సినిమా తీయడానికి. గతంలో మేమంతా రామకృష్ణ గారు మనంతా చిన్న సినిమాలు తీసే మేము డబ్బు సంపాదించినా పేరు సంపాదించినా చిన్న సినిమాల్లోనే మాకు అలా కంటెంట్తో తీసి గొప్పగా. నేను మొన్న ఒక రేవు అనే సినిమా చూసా. ఆ సినిమా అంటే మీ ఫంక్షన్లో దాన్ని గురించి మాట్లాడుతున్నా ఎలా ఉంటుందో కానీ, అంటే వాళ్ళు కూడా క్రియేటివ్గా ఒక చిన్న సినిమాని చాలా బాగా తీశారు. నాకు సినిమా మొత్తం చూపించారు. ఆ సినిమాకి చాలా అందరూ వచ్చి చాలా బాగా మాట్లాడారు కూడా. అది నాకు తెలిసి 23 రిలీజ్ అవుతుంది. నా అంచనా కరెక్ట్ అయితే అది కూడా పెద్ద హిట్ అవుతుంది. ఆ తర్వాత మీది కూడా మీ కంటెంట్ బాగుండి, నేను సినిమా చూడలేదు మీది ఇంకా, డెఫినెట్గా మీరు మాట్లాడిన విధానం చూస్తే మీ సినిమా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవ్వాలి మీ సినిమా కూడా. మరి షేక్ అల్లా గారు ఇప్పుడు నవ్వుతున్నాడు కదా, అదే నవ్వు 30 తారీఖు ఉంటే మనం గెలిచినట్టే, కావేరీ విజయం వచ్చినట్టే. డెఫినెట్గా బ్రదర్ మరొకసారి చెప్తున్నా, మీ టీం అందరూ మీరే సినిమాని ప్రమోట్ చేసుకోండి. కనీసం మీరు అందరూ కలిస్తే ఒక 10 లక్షల మంది కన్నా సినిమా ప్రమోట్ అయ్యిద్ది. ఇది సరే. నేను కావేరీ టీం అందరినీ అభినందిస్తూ, ఇంకా హీరోయిన్ 2-3 సార్లు నాకు వేరే ఫంక్షన్స్లో కలిసింది. ఇట్లా బ్రదర్స్ యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా భవిష్యత్తు బాగుండాలని అందరినీ, డైరెక్టర్ రాజేష్, రాజ్ కిరణ్, మ్యూజిక్ అంతా బాగుంది. నేను లాస్ట్ ట్రైలర్ చూశాను బ్రదర్, బాగుంది. నేను మరలా చూస్తాను. ఓకే, ఇంకా అందరూ బాగుండాలి. కావేరీ పెద్ద హిట్ అయ్యి మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను.